వంట గ్యాస్ పైన 100 రూపాయలు తగ్గింపట. ఎన్నికల ముందు కేంద్రం కీలక నిర్ణయం. మహిళా దినోత్సవ కానుకగా ప్రధాని ప్రకటన. ఇప్పుడు ఇన్ని రోజులేమో 1000-1100 చేసి ఇప్పుడు ఎలక్షన్లకు ముందు మళ్ళీ 100 అంటారు. ఎలక్షన్లు అయిపోయి మళ్ళీ గెలవగానే మళ్ళీ 200 పెంచుతారు. ఇప్పుడు పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు చేసే పనే ఇది కదా. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఒక శుభవార్త చెప్పారు. గృహ వినియోగ వంట గ్యాస్ సిలిండర్ ధరలో 100 రూపాయల మేర తగ్గిస్తున్నట్లుగా ప్రకటించారు. దేశంలో జరగబోతున్న సార్వత్రిక ఎన్నికలకు కొన్ని వారాల ముందు ఈ ప్రకటన వెలువడడం గమనార్హం. శుక్రవారం అర్ధరాత్రి నుంచే కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. తాజా తగ్గింపుతో దేశ రాజధాని ఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్ ధర 803కు చేరనుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. స్థానిక పన్నుల ఆధారంగా రాష్ట్రాలను బట్టి ధరల్లో స్వల్ప మార్పులుంటాయి. అంతర్జాతీయంగా ధరలు దిగొచ్చిన నేపథ్యంలోనే దేశీయంగా ఈ తగ్గింపు సాధ్యమైందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పెట్రోల్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. గత 23 నెలలుగా అవి స్థిరంగా కొనసాగుతున్నాయి. మీరు చూడండి, 2015-16 ఆ టైంలో ఈ చమురు బ్యారెల్ ధర చాలా తగ్గిపోయింది. పతనావస్థ అంటే చాలా తగ్గిపోయింది. అయినా కూడా పెట్రోల్ రేట్లు ఆనాడు తగ్గలే. ఇప్పుడేమో తగ్గిపోయినాయి కాబట్టి సాధ్యమైందని చెప్తున్నారు. తగ్గిపోయినాయి కాబట్టి సాధ్యం కాలే, ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి సాధ్యమైంది. ఇప్పుడు మరి తెలంగాణలో పరిస్థితి ఏంది? మరి 100 రూపాయలు తగ్గింది కదా, మాకు 400లకు వస్తుందని అనుకునేరు. నో, ఈ 100 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి సేవ్ అవుతుంది. మీకు 500కే వస్తుంది. ఒకవేళ కేంద్రం తగ్గించింది అంటే అది రాష్ట్ర ప్రభుత్వానికి బడ్జెట్ తగ్గుతుంది. వాళ్ళు అది రాష్ట్ర ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది తప్ప మీకు ఉపయోగపడదు. మీకు అదే 500 రూపాయలకి ఇస్తారు.